హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు మన కిరణ్ టీఎఫ్టీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన లిస్ట్ అనేది మన దగ్గర రావడం జరిగింది. అంటే లిస్ట్ అంటే ఎవరైతే ఒక టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు డీడీలు కట్టారో 500 కానీ 12,500 కానీ 25,000 కానీ 50,000 కానీ ఇలా ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళకి సంబంధించిన టిట్కో హౌస్ సంబంధించిన లిస్ట్ అనేది మన దగ్గర రావడం జరిగింది. ఈ యొక్క వీడియో నేను నిన్నే చేయాల్సి ఉంది ఫ్రెండ్స్, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఈరోజు మీకు లైవ్గా చూపిస్తాను వాళ్ళ యొక్క లిస్టు. ఇందులో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఎవరైతే ఒక కర్నూలులో ఉంటున్నారో వాళ్ళ సంబంధించిన లిస్ట్ అనేది మన దగ్గర వచ్చేసింది. తర్వాత విజయవాడ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళ లిస్ట్ వచ్చింది. తర్వాత కృష్ణా డిస్టిక్, ఈ యొక్క 3 డిస్టిక్ సంబంధించిన లిస్ట్ అనేది ఉంది మన దగ్గర. కర్నూలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళ లిస్టు కృష్ణా డిస్టిక్ సంబంధించింది. ఓకేనా, సపోజ్ మీరు కర్నూలులో ఉన్నట్టయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇలా 2 చూపించేది ఆప్షన్. ఇక్కడ మన దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. కావాలంటే మీ డ్రైవ్లో కూడా ఈ యొక్క లిస్ట్ని సేవ్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను కాబట్టి క్రోమ్ బ్రౌజర్ మీద నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ వన్స్ సెలెక్ట్ చేశాను. మీకు లిస్ట్ అనేది ఇలా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు దాదాపు 659 పేజీలు ఉన్నాయి. ఈ యొక్క 659 పేజీలో మీ యొక్క నేమ్ ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే చాలా సింపుల్ సొల్యూషన్ బ్రదర్ నీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసుకొని ముందుకు ఇక్కడ కొంచెం జూమ్ చేశాను. కొంచెం చూడండి, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఉండిద్ది, అప్లికేట్ నేమ్ ఇక్కడ ఉండిద్ది, లేడీస్ పేరు ఉండిద్ది. తర్వాత ఈ యొక్క రిలేషన్ నేమ్ అంటే ఆ లేడీస్కి వీరు ఏమవుతారు, హస్బెండ్ అవుతారా మళ్ళీ ఫాదర్ అవుతారని ఉండిద్ది. ఆధార్ నెంబర్ ఉండిద్ది, ఏజ్ ఉండిద్ది, మీ డిస్టిక్ కర్నూలు, మండలం కర్నూలు. ఇంకో చూడండి, మీకు టిట్కో హౌస్ ఇక్కడ మీకు ఎస్ ఉంటే వచ్చినట్టు, నో అంటే లేనంట అనమాట. మ్యాక్సిమం ఎస్ ఉన్న వాళ్ళ లిస్ట్ ఇక్కడ వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే మీరు యొక్క లిస్ట్ అనేది ఇక్కడ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ యొక్క పేరు, మీ యొక్క ఆధార్ని ఎలా ఎంటర్ చేయాలంటే పైన చూడండి, ఇక్కడ మీకు త్రీ డాట్స్ చూపిస్తుంది కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, అక్కడ మీరు చూడండి కింద ఫైండ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ నేను ఏదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఓకే, సపోజ్ 260 ఇంకా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు నా దాంట్లో ఒక గ్రీన్ కలర్లో ఒక యారో మార్క్ కనపడుతుంది కదా, కొన్ని ఫోన్లలో గో అని ఉండిద్ది. ఆ గో మీద మీరు క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది మీకు హైలైట్ అయింది. ఇక్కడ చూడండి, మీకు ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ సంబంధించిన నేమ్ ఇక్కడ ఉంది, అది మీకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఇలా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ యొక్క 659 పేజీలలో మీరు ఎక్కడున్నా సరే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీకు గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. మీరు సింపుల్గా మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు అలా అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కదా, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. వీళ్ళు వచ్చేసి మీకు ఫస్ట్ పేజీలో ఉంది, నేను ఫస్ట్ పేజీలోనే కొట్టాను చూసి ఎట్లా మీకు హైలైట్ చేసిద్ది అనమాట, గ్రీన్ కలర్లో చూపించింది. మీరు అక్కడ సెట్ చేసుకోండి మీ యొక్క ఆధార్ నెంబర్ని, మీకు గ్రీన్ కలర్లో చూపించింది. ఇలా సెలెక్ట్ చేసుకోండి. 659 పేజీలు ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ చూసుకోండి. ఇప్పుడైతే నేను ఎంటర్ చేసిన ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఒక టిట్కో హౌస్ అనేది ఎస్ అని చూపిస్తుంది, వీళ్ళకి హౌస్ అనేది రావడం జరిగింది. ఇలా మీరు సింపుల్ పద్ధతిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కర్నూలు, అదే కృష్ణా డిస్టిక్, విజయనగరం మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళ లిస్ట్ అనేది మనకు రావడం జరిగింది. మిగతా వాళ్ళ లిస్ట్ అనేది వస్తే తప్పకుండా మళ్ళీ వీడియో చేస్తాను. మీకు ఎప్పుడప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను ఇళ్ల పట్టాలకు సంబంధించి. ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. మీరు ఇక్కడ కర్నూలు డిస్టిక్ అయితే నేను చూపించాను. తర్వాత ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు సెట్ చేసి తర్వాత కృష్ణా డిస్టిక్ సంబంధించిన వాళ్ళ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. ఈ 3 డిస్టిక్ సంబంధించిన లిస్ట్ అనేది మన దగ్గర రావడం జరిగింది, మీకు చూపించాను. తర్వాత ఇంకేమైనా సరే వేరే వాళ్ళకి కూడా వస్తే మీకు తప్పకుండా నేను వీడియో అనేది చేస్తాను. మీకు ఎప్పుడప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను ఇళ్ల పట్టాలకు సంబంధించి. అదేవిధంగా నేను ఎప్పుడప్పుడు మీకు అప్డేట్ అవ్వాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, ఇది ఇంతవరకు వీడియో. మళ్ళీ మీకు ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంటే ఉంటాను. గుడ్ బై, ఇంకా జై హింద్.